మాత్రమే ఉంటే ప్రజల యొక్క శ్రేయోభిలాసులు వాళ్ళైతే ప్రజలకు ఉంటున్న ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ దాదాపు 3000 రూపాయలు చేసి డొమెస్టిక్ వాటికి సంబంధించి మరి తగ్గించమనండి. ప్రజలకు వీళ్ళు మంచి చేస్తామనుకున్నప్పుడు ప్రజలకు ప్రతిదీ అందుబాటులో ఉంచండి. ఎందుకని వారు నడ్డీరా కొడుతున్నారు? ఇలా ప్రతిదీ కార్పొరేట్ శక్తుల కోసం వీళ్ళు పనిచేస్తారు తప్పితే మోడీకి ఏమైనా తెలివి ఉన్నదా అండి? ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన, కార్పొరేట్ వ్యక్తుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే తక్షణమే మీరు గ్యాస్ సిలిండర్ల కొరత వీటిపైన రేట్లు ఎందుకు పెంచుతున్నారని నాకు అర్థం కాక అడుగుతున్నా. గ్యాస్ కి సంబంధించి ఎటువంటి బాధ లేదు, అందరికి అందుబాటులో ఉన్నాయని చెప్పినారు. మరి ఇలా గ్యాస్ సిలిండర్లను తగ్గించుకోండి, మీరు వాడకాలు ఆపండి అని ఎట్లా చెప్తున్నారండి? బండ్లు వాడడం ఆపేయమంటున్నారు. ఏ విధంగా చూడాలి దీన్ని? ఈ కామ్రేడ్స్ కి అసలు బీజేపీ పార్టీ అంటే నచ్చదు, అందుకే ఏదో ఒకటి మూడేసుకుంటారని మాట్లాడుతున్నారు. కామ్రేడ్స్ అనే కదండి, నేను ఒక విషయం చెప్తున్నా. ప్రభుత్వం ఏదున్నా, యూనియన్ లో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ ప్రభుత్వాన్ని మీ ఏ ప్రభుత్వమైనా ప్రజలపైన ఇటువంటి ట్యాక్స్ భారాలు వేస్తే మేము ప్రజల కోసం ప్రతిసారి మాట్లాడతాం, ఇప్పుడు మాట్లాడతాం. బీజేపీ అనే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా మేము మాట్లాడతాం. ప్రజలపైన ఇటువంటి భారాలు మోపినప్పుడు, వారిని నడ్డి రగదొక్కుతున్నప్పుడు కనీసం వాళ్ళ పక్షాన మాట్లాడడానికి ఉన్నది కాంగ్రెస్ ఏ పార్టీ ఉన్నా కానీ మాట్లాడేది కేవలం సిపిఐ మాత్రమే. ప్రజల కోసం మేము ప్రజాక్షేత్రంలోనే ఉంటాం, ఎప్పుడు సమస్యలపైన పోరాడతాం. ఇప్పుడు మోడీ కూడా వీటిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోతే దేశంలో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వచ్చే ఎలక్షన్లలో మీరు కనీసం పుట్టగతులు లేకుండా పోతారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రస్తుత ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వలన ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి ఈ దేశంలో 80 నుంచి 90% ప్రజలు మధ్యతరగతి ప్రజలు, వారందరికీ వారు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు మన దేశం అమెరికాతో లేకపోతే మిగతా రష్యా వాళ్ళతో పెట్టుకుంటున్నటువంటి సంబంధాలు ఒకరితో ఒక్కొక్క విధంగా ఉన్నాయి. మన దేశానికి మంచి చేకూర్చే విధంగా పెట్టుకోవాల్సిన సంబంధాలు కాస్త వాళ్ళకి ఇష్టానికి అనుగుణంగా, వాళ్ళ ప్రభుత్వానికి ఏదైతే అనుగుణంగా ఉంటుందో వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. దీనికి ఈరోజు ఈ సిపిఐ తరపు నుంచి ముఖ్యంగా జనాలకు ఏదైతే మధ్యతరగతి ప్రజలకి ఏ విధంగా అయితే ఇబ్బంది కాకుండా ఉంటుందో అలాంటి ఈ 3 రూపాయలు పెట్రోల్ మీద పెంచడం అయితే ఏంది, లేకపోతే సిలిండర్ ధరలు పెంచడం అయితే ఏంటిది, వీటన్నిటిని త్వరగా తక్షణమే తగ్గించాలి. అలాగే ఇకపై నుంచి కూడా పేద ప్రజలపై ఎలాంటి ఇబ్బందులు పడుకుంటా అదేవిధంగా బీజేపీ ప్రభుత్వంలో ఉంటే ఒక విధమైన రేటు, బీజేపీ ప్రభుత్వం లేకపోతే ఒక విధమైన రేటు, వాటిపై నియంత్రించాలని చెప్పేసి కోరుకుంటున్నాం.